కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా రిలీజ్ అయిన నెక్స్ట్ డే నుంచి జరిగిన సంఘటనలు మన అందరికీ తెలిసిందే. తెలంగాణలో ఈ సినిమా డైలాగ్స్ వల్ల, సీన్స్ వల్ల కొంతమంది బాధపడ్డట్లు, కొంతమంది అంటే చాలామంది బాధపడ్డట్లు టీఆర్ఎస్ పార్టీ కానీ, జేఏసీ వాళ్ళు కానీ చెప్పడం జరిగి, అదే రోజు నేను డైరెక్టర్, ప్రొడ్యూసర్తో కూర్చొని ఈ సినిమాలు ఇలా ప్రాబ్లం ఉన్నాయండి, ఇవన్నీ తగ్గియండి, ఇలాంటి కంప్లైంట్స్ వస్తున్నాయంటే అదే రోజు చేసేయడం జరిగింది, సెకండ్ డేనే. దాని తర్వాత కూడా కొన్ని దగ్గర సెంటర్స్ బంద్ ఉండడము ఇలాంటివి కంటిన్యూ అవుతుంటే గవర్నమెంట్ కూడా ఒక కమిటీ వేసి ఆ కమిటీ వాళ్ళు కూడా చూసిన తర్వాత కొన్ని చెప్పడం జరిగింది. అవి కూడా నిన్న నైట్ వరకు తొలగించి ఈ రోజు నుంచి ఆ సినిమాలో ఆ డైలాగ్స్, ఆ సన్నివేశాలు తగ్గించేసి ఎవరిని బాధ పెట్టడం ఆ డైరెక్టర్ కానీ, ప్రొడ్యూసర్స్ ఆ సినిమాలో నటించిన వాళ్ళ ఇంటెన్షన్ కాదని అందరికీ విన్నవించుకున్నారు. సో అవి నైజాంలో మేము రిలీజ్ చేశాం కాబట్టి ఈ సినిమాని అవన్నీ తొలగించి ఈ రోజు నుంచి అన్ని ఏరియాల్లో అవన్నీ తగ్గించేసి ప్రదర్శింపబడుతుంది. సో అలా ఈ సమస్య ఇక్కడి నుంచి సమస్య పోయి అందరూ నిర్మాతకు, దర్శకుడికి, సినిమాకి సహకరించి ఈ సినిమాని అన్ని ప్లేస్లలో ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. డెఫినెట్గా అంటే నైజాం మేము సినిమా కొని రిలీజ్ చేసాం కాబట్టి ఫైనాన్షియల్ డ్యామేజ్ అనేది తప్పకుండా జరుగుతుంది. పోతే అనుకోని సంఘటనగా ఈ ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు దాన్ని మనం ఏం చేయలేం. సో సాధ్యమైనంత మట్టుకు ఇటు ఇండస్ట్రీకి కానీ, అటు తెలంగాణ వాళ్ళకి కానీ ఎవరికి బాధ ఉండకుండా నా ప్రయత్నం నేను చేస్తాను. నేను నైజాం డిస్ట్రిబ్యూటర్ను కాబట్టి నా విషయంలో నేను కేర్ తీసుకొని ఇదే చెప్పింది, ఎవరికి బాధపడకూడదు, ఇటు ఇండస్ట్రీకి కానీ, అటు తెలంగాణ నాయకులకు కానీ, తెలంగాణ ప్రజలకు కానీ ఎవరికి బాధ జరగకుండా చూడడంగా ఈ సినిమా విషయంలో నేను వారధినయ్యాను అంతే. సినిమా అంటే అదే ఎవరు బాధపడకుండా ఉండటానికి డైరెక్టర్గా ఆయన చేయాల్సినవన్నీ నేను చెప్పినవి కానీ, ఇప్పుడు గవర్నమెంట్ కమిటీ వాళ్ళు చెప్పినవి కానీ, టీఆర్ఎస్ నాయకులు, జేఏసీ వాళ్ళు అందరూ ఏదైతే ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉంది అనిపించింది, ఎక్కడైతే బాధ అనిపిస్తుంది, ఇలా ఎందుకు పెట్టారా డైలాగు, ఇలా ఎందుకు ఉంది ఆ సీన్ అన్నది అవి తొలగించడం వల్ల ఎవరికి బాధ ఉండదు అనేది ఫీలింగ్. థ్యాంక్ యూ. తెలంగాణ ప్రజలకు, తెలంగాణ నాయకులకు నా విన్నపము, మా ఈ రాంబాబు సినిమా ఎవరి మనోభావాలు దెబ్బతీయాలని కానీ మేము ఈ సినిమా తీయలేదండి. ఈ సినిమా చూసి కొంతమంది ఈ డైలాగ్స్ కానీ, సీన్స్ కానీ మాకు ఇబ్బందికరంగా ఉన్నాయని అనటం జరిగింది. దానిని మేము ఆల్రెడీ వాళ్ళు ఏ ఇబ్బందికరంగా ఉన్నాయో అవన్నీ మేము తగ్గించడం జరిగింది. గవర్నమెంట్ కూడా ఒక కమిటీ వేసి సినిమా చూసి వారికి ఇబ్బందికరమైనవి కొన్ని చెప్తే అవి కూడా మేము తొలగించడం జరిగిందండి. ఈ రోజు నుంచి ఆ కటింగ్స్ అన్నీ తీసేసి ఈ సినిమా ప్రదర్శించడం జరుగుతుందండి. దయచేసి మీరందరూ మా సినిమా చూసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విన్నవించుకుంటున్నాను.